హలో అందరికీ, పన్నీర్ కాజు మసాలా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, పన్నీరు, కాజు, అల్లం వెల్లుల్లిపాయలు, టమాటోలు 2, అర టీ స్పూన్ జీలకర్ర. ముందుగా మిక్సీ పట్టేసుకుందాము. టమాటో, జీలకర్ర, అల్లం వెల్లుల్లిపాయలు, కొద్దిగా కాజు, మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకుందాము. పక్కన పెట్టేసుకుందాము. గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులోకి పావు కప్పు ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసుకుందాము. పచ్చిమిర్చి వేసుకుందాము. చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుందాము. కొద్దిగా జీడిపప్పు, తగినంత కారం, ఉప్పు, పసుపు వేసుకుందాము. బాగా కలుపుకోవాలి. ఆనియన్స్ బాగా వేగిపోయాయి. ఇలా వేయించుకున్న తర్వాత మిక్సీ పట్టుకున్న పేస్ట్ని కూడా వేద్దాము. బాగా కలుపుకోవాలి. పచ్చివాసన పోయేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మసాలాలు తీసుకుందాము. అర టీ స్పూన్ గరం మసాలా, అర టీ స్పూన్ పన్నీర్ మసాలా, కొద్దిగా కస్తూరి మేతి. బాగా కలుపుకోవాలి. మసాలాలు కూడా వేగిపోయాయి. ఇందులోకి కొద్దిగా నీళ్లు పోసుకుందాము. ఈ వాటర్ అంతా కూడా బాయిల్ అవ్వాలి. ఈలోపు పన్నీర్ని ముక్కలుగా కట్ చేసుకుందాము. పన్నీర్ని ఇలా మీడియం సైజులో కట్ చేసుకోవాలి. వాటర్ కూడా బాగా బాయిల్ అవుతుంది. ఇలా అయినప్పుడు పన్నీర్ని కడాయిలోకి వేసుకుందాము. బాగా కలుపుకోవాలి. కట్ చేసుకున్న అరకప్పు కొత్తిమీరని వేసి బాగా కలుపుకుందాము. పన్నీర్ కాజు మసాలా రెడీ అయిపోయింది. గ్యాస్ ఆఫ్ చేసుకుందాము. ఒక బౌల్లోకి తీసుకుందాము. ఈ కర్రీకి కాంబినేషన్గా నేను బటర్ నాన్, జీరా రైస్ చేశాను. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.